మీలో ఎంతమందికి ఇవి తెలుసు? ఇక్కడున్న వాళ్ళకైతే క్లియర్‌గా తెలుసు. ఇవి ఫ్రోజన్ వెజ్జెస్ అని. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కొత్త స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది అని. నన్నడిగితే ఈ ఫ్రోజన్ వెజ్జీస్ సింగిల్‌గా ఉండే మనలాంటి స్టూడెంట్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ మనం ఫ్రెష్‌వి గూడా వెజ్జీస్ అనేవి మనకి దొరుకుతుంది. మనం వాడే వాడకానికి అవి త్వరగా పాడైపోతవి. ఎక్కువ రోజులు స్టోర్ చేసేకి కూడా అవ్వదు కాబట్టి అవి త్వరగా పోతవి. సో, ఇలా ఫ్రోజన్‌వి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటే చాలా రోజులు మనకి హెల్ప్ అనేది అవుతుంది. త్వరగా స్పాయిల్ అవ్వవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది వచ్చి మిక్స్‌డ్ వెజ్జెస్ నేను తీసుకుంది. మీకు కావాలంటే ఇండివిడ్యువల్‌గా అంటే క్యారెట్ సెపరేటు, కాలీఫ్లవర్ సెపరేటు ఇలా కూడా దొరుకుతుంది. ప్రతి షాప్‌లో కూడా ఫ్రోజన్ సెక్షన్‌కి వెళ్తే మనకి ఇలాంటి ప్యాకెట్స్ దొరుకుతుంది. కాస్ట్ కూడా వితిన్ €3 అలా ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్. ఎగ్జాక్ట్‌గా నాకిప్పుడు గుర్తులేదది. నన్నడిగితే పర్సనల్ నా చాయిస్ వచ్చేసి ఇదే. ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్‌గా నేను ఈ క్యారెట్స్ కొన్నాను జ్యూస్ చేద్దామనేసి. నాకు టైం దొరికింది లేదు. కాకపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేసేసరికి ఇది త్వరగా స్పాయిల్ అయిపోతుంది. తెలుసు ఈ వెజ్జీస్ అన్నీ కూడా ఇక్కడ కాస్ట్‌లీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చూస్తూ, చూస్తూ పడేయలేం గదా! వేస్ట్ అయిపోతుంది. సో, మనీ సేవ్ చేసుకోవాలి అండ్ మీకు వెజ్జెస్ యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉంది అనుకుంటే గో విత్ దిస్ ఫ్రోజన్. అండ్ ఇక్కడ చూసారంటే న్యూట్రిషన్ స్కోర్ వచ్చేసి ఏ ఉంది. సో, విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. If you think it's useful, please do like and don't forget to follow me for more such videos.